టాలీవుడ్ నుంచి ఇప్పుడు మూవీస్ వస్తున్నాయి కదా, ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? పుష్ప. పుష్ప. ఎందుకు పుష్ప? పుష్ప అంటే పుష్ప మీద చాలా ఉంది. ఫస్ట్ మస్తు ఉంది కదా, ఇంకా సెకండ్ది ఇంకెంత క్రేజ్ ఉందని చూడాలని ఆతృత. సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా, ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్, వీటిలో మీకు బాగా ఏది నచ్చింది? సెకండ్ సాంగ్ నచ్చింది, ఎందుకంటే సెకండ్ సాంగ్ లో నేను డాన్సర్ గా పార్టిసిపేట్ చేశాను కాబట్టి ఆ సాంగ్ హైలైట్ ఉంది, హైలైట్ ఉంది. మామూలు లేదు. మీరు చేశారు కదా, ఎలా ఉంటది అనుకోవచ్చు పుష్ప? అంటే మీరు అక్కడ షూటింగ్ చేతిలో గట్రా ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది. పుష్పరాజ్ ఈసారి ఇండియన్ షేక్ చేసే అవకాశం ఉందా? తప్పకుండా చేస్తారండి, తప్పకుండా. తప్పకుండా. ఒక తగ్గేదే లేదు. తగ్గేదేలే. రష్మిక మందన గారు ఎలా ఉండబోతున్నారు పుష్పలో? ఎలా ఉండబోతున్నారంటే ఇంకా నేను గెస్ చేయలేను, చెప్పకూడదు కూడా. సో చూడండి మీరు. ఓకే, మీరే చూడాలా? చూడండి. ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉంది పుష్పం? ఎంత అంటే ఇంకా చెప్పలేం కానీ 2000 crores అంటున్నారు కదా, అది ఎంతవరకు అయ్యే అవకాశం ఉంది? అవుతుంది నిజంగా. పన్నే వచ్చిందంటే 2 ఇంకా లేచిపోతుంది ఇంకా పైకి. మరి ఎందుకు బన్నీ గారి మీద సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోలింగ్స్ అయితే అవుతున్నాయి? ట్రోలింగ్స్ అవుతున్నాయి అంటే ఇంకా అది నాకు ఎక్కువ అంత లేదు కానీ, పవన్ కళ్యాణ్ అదే కదా, పవన్ కళ్యాణ్ గారికి కాకుండా వీళ్ళకి చేసినందుకు సో కొంచెం ట్రోలింగ్ చేస్తున్నారు కానీ ఆ పవన్ కలిసి అల్లు అర్జున్ది తప్పేం లేదు. సో జస్ట్ సపోర్ట్ చేయండి అని అన్నారు అంతే, కానీ వీళ్ళకే చేయండి వీళ్ళకే ఓటేయండి అని అయితే అనలేరు. అందరూ తప్పుగా అట్లా రోల్ చేస్తున్నారు, అట్లా చేయకండి ప్లీజ్.